మెంతికూర తెలగపిండి వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మెంతికూర తెలగపిండి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తెలగపిండి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రజనీ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. నైస్. ఫస్ట్ వాటర్ వేసుకో. వాటర్ వేద్దాం. సో ఉడికించాలండి ఆకుని ఫస్ట్ ఉడికించాలి. చాలు చాలు. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. సో ఆనియన్స్ కూడా మనం బాయిల్ చేస్తాం. ఓకే. పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కారం. సో కారం కొంచెం ఎక్కువే పడుతుంది, స్పైసీగా ఉంటుంది ఈ డిష్. ఓకే. ఇప్పుడు మనం అన్ని ఉడికించి తర్వాత ఫ్రై చేస్తాం. ఆకు వేస్తాం. ఇప్పుడు ఆకు అన్నిటితో కలిపి చేసేస్తే చేదేం రాదా అండి? లేదు. సో ఇదంతా కొంచెం ఎట్లా సాఫ్ట్ గా అయిపోవాలి, మొత్తం బాయిల్ అయిపోవాలి. ఓకే. హైలో పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదేదో బాగుందండి. వేపుడు అంటే శుభ్రంగా నూనె వేసేసి మనం ఆయిల్ అసలు పట్టదు. అసలు ఆయిల్ ఎక్కువ ఉండదా? లాస్ట్ లో పోపు పెట్టినప్పుడు మాత్రమే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఓకే, బాగుంది. ఎవరు నేర్పించారు మీకు ఈ వంట? ఇది మమ్మీ దగ్గర నేర్చుకున్నా. మమ్మీ అమ్మమ్మ దగ్గర నేర్చుకుంది. సో అయితే ఇది ట్రెడిషనల్ వంట. వాటర్ బబుల్స్ వచ్చిన తర్వాత తెలగపిండి వేసుకున్నాం. ఓకే. అన్నీ కలిపి ఉడికించేసి తర్వాత మనం పోపు పెట్టుకోవటం. ఓకే. బాగుందండి వంట. చాలా సింపుల్ గా అయిపోతుంది కదా. ఇది ఓన్లీ మెంతి కూరతోనేనా ఇంకేదైనా కూరతో చేసుకోవచ్చా? మునగాకుతో కూడా చేస్తాం. మునగాకు. ఓకే. ఓకే. ఇప్పుడు ఎలా వాటర్ మొత్తం ఎగిరిపోవాలా? వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. ఓకే. హైలో పెట్టినా. సో ఇది వేసాక కొంచెం తిప్పుతూ ఉండాలా? లేదు, అవుతుంది. మూత పెట్టేసినా సరే. ఓకే, మూత పెట్టేద్దామా? సో జస్ట్ ఒక 2 minutes వెయిట్ చేస్తే సరిపోతుంది. చూద్దామండి. ఇంకా వాటర్ దగ్గరికి అవ్వాలి. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఓకే. ఓకే. ఇది దేంట్లో బాగుంటుంది కాంబినేషన్? చపాతీలోకి బాగుంటుంది. చపాతీస్. ఓ, సో ఈ తెలగపిండి కొంచెం అంటే అది కూడా కాస్త వగరుగా అలా ఉంటుంది కదా టేస్ట్. బట్ ఇది హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఇది తింటే. ఓ, చాలా మందికి నచ్చదు కానీ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. కొంచెం వన్స్ ఇన్ వైల్ అప్పుడప్పుడు మనం వంటల్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అన్నమాట. నైస్ నైస్. మీరేమైనా వర్కింగ్ అండి రజనీ గారు? ముందు చేసేదాన్ని, పాప పుట్టింది మానేసాను. ఇంకా ఒకతేనా పాప మీకు? 1.5 year పాప. పేరేంటి? ఆద్య నాయుడు. ఆద్య నాయుడు. ఓ, మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. మరి ఇప్పుడు మీ పాపతో సరిపోతుందా, ఏమైనా బోర్ కొడుతుంది? ఎందుకంటే జాబ్ లేదు, అసలు బోరే లేదు. అసలు బోరే లేదా? బాగుందా? ఫుల్ టైం పాస్ ఈ గ్యాప్. సూపర్. నేను ఖాళీ టైంలో ఆర్ట్ అది చేస్తుంటాను. స్కెచ్, పెయింటింగ్. ఓ, సారీస్ మీద అట్లాగా? సారీస్ కాదు, మొత్తం వాల్ పెయింటింగ్స్. ఇంకా బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్, టెరకోటా అన్ని చేస్తుంటా. మా అమ్మ వాళ్ళకి, మా యుఎస్ లో అక్క వాళ్ళకి, అత్తయ్య గారికి అందరికి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో రజనీ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా తరపు నుంచి హాయ్. సో మీ అక్క అంటే ఓన్ సిస్టర్ అండి? ఓన్ సిస్టర్. ఓ, మీరిద్దరేనా? లేదు, ఇంకా నాకు చెల్లి ఉంది. ఇంకా ముగ్గురు. సూపర్. నేను మిడిల్. మీరు మధ్యలోనా? ఓకే. సో మీ సిస్టర్ ఇక్కడే ఉంటారా? చెల్లికి మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే. ఓకే. కొంచెం టైం పడుతుంది. పోపు రెడీ చేసుకున్నాడు. పోపు రెడీ చేద్దామా? అది షిఫ్ట్ చేసేయండి. సో ఇది ఆల్రెడీ కొంచెం పొడి పొడిలాడుతూ అయిపోయింది కదా. ఇంకా ఆ వాటర్ కూడా పోవాలి మొత్తం. ఓకే. ఓకే. ఆయిల్ వేసుకోవాలి. పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. ముందు ఎలాగో ఆయిల్ వేయలేదు కాబట్టి ఫస్ట్ ఇవి డ్రై
ఎల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేయకుండా నేను చిన్న చిన్నవి చిన్న చిన్నవి వేరేనా? ఓకే, చూడండి కట్టేద్దామా, ఇంకా కొంచెం ఇది అవ్వాలి. ఒక 2 minutes. తెలగపిండికి వెల్లుల్లి ఎక్కువ ఉంటే బాగుంటుంది. వెల్లుల్లి ఎక్కువ ఇది డెలివరీ అయిన తర్వాత కూడా ఎక్కువ పెడతారు, ఎక్కువ పెడతారు కదా. ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా చాలా మంచి. ఓకే, కట్టేద్దామండి ఇది. కట్టే ఎండుమిర్చి, ఓకే, కొద్దిగా కరివేపాకు. సో ఈ పోపు ఇది ఫ్రై దాంట్లో దాంట్లో వేద్దామా? సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం. మంచి స్మెల్ వస్తుంది కదా ఆ మెంతి అంతా కూడా. మెంతి కూర తెలగపిండి వేపుడు రెడీ అయింది, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి మెంతికూర తెలగపిండి వేపుడు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మెంతికూర తెలగపిండి వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, మెంతికూర, ఉప్పు, కరివేపాకు వేసి ఉడకనివ్వాలి. దీనిలో తెలగపిండి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని మెంతికూర మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మెంతికూర తెలగపిండి వేపుడు రెడీ. ఓకే అండి, మరి మెంతికూర తెలగపిండి వేపుడు తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే, కొంచెం వెరైటీగా చేశారు. బాగుందండి, టేస్ట్ బాగా వచ్చింది. అంటే మనం ఆల్రెడీ నీళ్ళల్లో ఉడికించాం కాబట్టి యూజువల్ గా తెలగపిండి డైరెక్ట్ గా వేస్తే కొంచెం ఎక్కువ ఫ్లేవర్ అది తెలుస్తూ ఉంటుంది. క్వాంటిటీలో మనం ఎక్కువ తీసుకున్నప్పుడు కొంచెం లైట్ ఆ వగర్ కూడా తెలుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ బాయిల్ చేయడం వల్ల ఏమైందంటే దాని టేస్ట్ కొంచెం బాగా సెట్ అయింది. ఎందుకంటే కొంచెం తగ్గి ఆ ఫ్లేవర్ తెలుస్తూనే ఆ మెంతికి కూడా బాగా సూట్ అయింది. సో దానికి ఉండే ఎక్కువ ఆ ఘాటు ఇది తగ్గి ఎంతైతే తినగలుగుతామో అలా సెట్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. సో మరి చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ రెసిపీ కూడా. మరి మీరు కూడా ట్రై చేయండి. ఉప్పు లేని కూర ఒప్పది రుచులకు అన్నారు. నిజమే కదండి. మనం ఎంత రుచికరంగా ఎన్ని పదార్థాలు వేసుకుని కూర వండుకున్నా కూడా అందులో కాస్తంత ఉప్పు తగలకపోతే దానికి అసలు రుచే ఉండదు. మరి మితిమీరి ఉప్పు వాడినట్లయితే బీపీ లాంటి ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మితంగా ఉప్పు వాడుకోవడమే మంచిది. మరి ఉప్పు విషయానికి వస్తే వర్షాకాలంలో ఉప్పు బాగా నీరు కారిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఉప్పు నిల్వ ఉంచిన జార్లో ఒక 4 పచ్చిమిరపకాయలు కనుక వేసి ఉంచినట్లయితే ఉప్పు నీరు కారిపోకుండా ఉంటుంది. వంట చేసేటప్పుడు పొరపాటుగా చేతులు కాల్చుకుంటూనే ఉంటారు చాలా మంది. మరి సమయానికి బర్నాలు అందుబాటులో లేదనుకోండి, ఏం చేయాలని కంగారు పడిపోకుండా ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా గోధుమ పిండి తీసుకుని ఎక్కడైతే కాలుతుందో ఆ గాయం మీద కనుక అద్దినట్లయితే బొబ్బ ఎక్కకుండా ఉంటుంది. అలాగే గాయం కూడా త్వరగా మానిపోతుంది, మంట కూడా పెట్టదు. మన రోజువారీ పనుల్లో భాగంగా కళ్ళు బాగా అలసటకు లోనైపోతూ ఉంటాయి. రాత్రి అయ్యేసరికి కళ్ళు ఇంకా బాగా అలసిపోతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఉపశమనం కోసం ఈ చిట్కా పాటించండి. రాత్రి పడుకోబోయే ముందు రోజ్ వాటర్లో కాటన్ బాగా తడుపుకుని కళ్ళ మీద ఉంచుకుని ఒక 15 నిమిషాల పాటు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత తీసేసినట్లయితే కళ్ళు తాజాగా కనిపిస్తాయి.